ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వ్యవసాయం, ఆవిష్కరణలు, విద్య, ఇంధన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాన్ కార్డ్ ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డ్ 2.0తో డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డులను పంపిణీ చేస్తామని, పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 2,481 కోట్లను ఖర్చు చేయనున్నారు. పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా ఇకపై ఇష్యూ చేయబోయే పాన్ కార్డులు ఎంబెడెడ్ క్యూఆర్ కోడ్ తో వస్తాయి. పాన్ కార్డ్ యూజర్లకు ఈ క్యూఆర్ కోడ్ మెరుగైన సేవలు పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అందించే పలు సేవల్లో ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్ ద్వారా అప్లై చేసేందుకు, అర్హత పొందేందుకు, లబ్ధి పొందేందుకు ఈ పాన్ కార్డ్ 2.0 ఉపయోగపడుతుంది. ఎకో ఫ్రెండ్లీ, సెక్యూర్, ఫాస్ట్ గా పాన్ సేవలను అందించడంపై ఈ పాన్ 2.0 ప్రాజెక్టు ఫోకస్ పెట్టింది. Save a life. Download uBlood app. uBlood for the new blood.